గోకవరం మండలం గోకవరం స్థానిక డ్రైవర్స్ కాలనీలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల నందు మంగళవారం మధ్యాహ్నం ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు డాక్టర్ పాలూరి భోస్బాబు ఆధ్వర్యంలో పాఠశాల నందు మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ముందుగా విద్యార్థులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు మరియు పిల్లలకు కావాల్సిన పెన్ను, స్కేలు, బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వడం జరిగిందని అనంతరం భోస్బాబు మాట్లాడుతూ ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మండలంలో అతిపెద్ద హాస్పిటల్, పిల్లలకు మరియు మహిళలకు తక్కువ ఖర్చులకే వైద్యం అందుతుందని హాస్పిటల్ నందు అన్ని సౌకర్యాలు ఉన్నాయని, ఎముకలకు సంబంధించిన డాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారన్నారు. మండలం పరిసర ప్రాంతంలో ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సిబ్బంది మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. 54 మంది పట్టి మంచాలు వేయడం జరిగింది. మరి మేము ఎందుకు వచ్చామంటే మీ పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఉంటే చూడటానికి పిల్లల హాస్పిటల్ ఆదిత్య హాస్పిటల్ నుంచి వాళ్ళ యాజమాన్యం వచ్చారు. నీకు తెలుసా ఎవరు? బోస్ గారు వచ్చారని చెప్పి కాగితం ఇస్తారు, మీకు చూపించండి. ఆ కాగితం పట్టుకుని వస్తే మీ అందరూ కూడా ఉత్తినే చూస్తారు. అక్కడ డబ్బులు కూడా తీసుకో, అర్థమైందా? మరి ఒక్కొక్కరు వచ్చి సార్తో చూపించుకో. స్వాతి వన్ బై వన్ గోకవరంలో డ్రైవర్స్ కాలనీలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మరి దీనికి ప్రధానంగా డాక్టర్ సల్మాన్ గారు, పీడియాట్రిక్ ఎండి డాక్టర్ గారు, అలాగే భారతి గారు, విజయో గైనిక్ మేడం గారు అందరూ వచ్చి పేషెంట్లని, విద్యార్థులందరూ కూడా చూడడం జరిగింది. మరి అందరూ కూడా మేము చిన్న బిస్కెట్ ప్యాకెట్, మందులు, అలాగే వాళ్ళకి ఉపయోగపడే ఒక చిన్న వస్తువు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇదంతా కూడా హాస్పిటల్లో అభివృద్ధి చెందడానికి మేము ప్రయత్నంగా మొట్టమొదటిగా ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది. మరి హాస్పిటల్లో గోకవరం మండలంలోన ఎక్కడా లేని విధంగా ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని గోకవరంలో పెట్టడం జరిగింది. మరి హాస్పిటల్లో ప్రధానంగా గైనకాలజీ విభాగంలో మా దగ్గర డాక్టర్ భారతి గారు, చాలా సీనియర్ డాక్టర్ గారు ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. మరి డెలివరీలైన ఆపరేషన్లో, సిజరీన్లు, గర్భసంచి ఆపరేషన్లు అయితే చాలా ఈజీగా చేయగలరు. ఆవిడ చాలా అనుభవించురాలు. అలాగే పీడియాట్రిక్ ఎండి పీడియాట్రిషియన్ రాజమండ్రి, కాకినాడలో ఉండేటువంటి డాక్టర్ గారు మన గోకవరంలో 24 గంటలు అందుబాటులో ఉంటున్నారు. మరి చిన్నపిల్లలకి ఎవరికైనా సరే ఏ విధమైన వ్యాధి వచ్చినా, జబ్బులు వచ్చినా మరి ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వస్తే ఇక్కడ వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుకే వైద్య సేవలు అందించడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగిందో, ఈ మెడికల్ క్యాంపులో చూపించుకున్న విద్యార్థులు కానీ మా హాస్పిటల్కి వస్తే వాళ్ళకి ఫ్రీగా ఓపీ చూసి తక్కువ రేట్లకి అన్నీ కూడా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అతి త్వరలో 15వ తారీఖు నుంచి మా హాస్పిటల్లో ఎముకల డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు. అలాగే జనరల్ మెడిసిన్, 24 గంటల ఎమర్జెన్సీ, అన్ని వ్యాధులకు కూడా ఎటువంటి సీరియస్ కేసు వచ్చినా, పాము కరిచినా, పురుగుల మందు తాగినా, ఎటువంటి యాక్సిడెంట్ కేసు అయినా సరే ఈ హాస్పిటల్లో మరి 24 గంటలు కూడా మేమందరం కూడా అందుబాటులో మా డాక్టర్స్ అందరూ ఉంటారు. మరి గోకవరం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని హాస్పిటల్కి సహకరించవలసిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.